అందరికీ నమస్కారం. మీనాకుమారి చెదలవాడ. ఈరోజు ఒక కథ చెప్తాను. ఒక సోమరిపోతు ఉంటాడు. ఏ పని చేయటమో ఇష్టం ఉండదు. అతను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీకు ఒక పని రాక్షసుడు సహాయకుడిగా ఇస్తాను. అతను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు, పని చెప్తూనే ఉండాలి. పని కనుక లేకపోతే అతను వచ్చి నిన్ను తినేస్తాడు అని వరమిస్తాడు. వెంటనే ఆ పని రాక్షసుడు దిగాడు. పని 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 అంటూ వచ్చాడు. వస్తే, సరే బావి నిండా నీళ్లున్నాయి, మొత్తం తోడేసి తోట మొత్తం తడిపేసి అంటాడు. అరగంటలో మొత్తం బావి నీళ్ళు ఖాళీ చేస్తాడు. అయిపోయింది పని అంటాడు. అరే వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడని, సరే ఒక పాత ఇల్లు ఉంది, ఆ ఇంటిని పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కట్టేసేయి అంటాడు. ఒక్క పోటీలో ఆ పని అంతా కానిచ్చేస్తాడు. మళ్ళీ పని పని అంటే మొదలెట్టాడు. ఇదేంట్రా భగవంతుడా ఇలా వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ వాడు మీదకి వస్తాడు తినేస్తామని. అందుకని చెప్పేసి అని మళ్ళీ బ్రహ్మదేవుడికి ఒకసారి ఉండని చెప్పి నమస్కారం పెట్టుకుని బ్రహ్మదేవుని పిలుస్తారు. ఆయన వచ్చి, నువ్వు పని ఎప్పుడు చేస్తుండాలి. భగవంతుడు ఏమన్నాడు కర్మ సిద్ధాంతంలో, భగవద్గీతలో ప్రతి మనిషి పని చేయాలి అని చెప్పారు. తప్పు అయిపోయిందంటే ఇంకెప్పుడు నా పని నేనే చేసుకుంటాను అని అంటాడు. మరి ఇప్పుడు వాడిని వదిలించుకోవటం ఎలా? ఒక తాటి చెట్టుని చూపించు, పైకెక్కు దిగు, పైకెక్కు దిగు, నీ జీవితకాలం అంతా అదే పని అని వాడికి చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఆ సోమరిపోతు తన పని తానే చేసుకోవటం మొదలెట్టాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి బద్ధకాన్ని వదలాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇది ఇందులో నీతి. అర్థమైంది అనుకుంటా. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీనాకుమారి. ధన్యవాదములు. బాయ్ బాయ్.